అందరికీ నమస్కారం. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందరు బాగున్నారా? రేపు ఏదో రాష్ట్రంలో మొత్తం 27వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లుల గురించి ఏదో ధర్నా చేయాలా, అందరు రండి, వైఎస్ఆర్సీపీ పార్టీని మర్చిపోతున్నారు అందరూ, కనీసం ఇట్లయినా ప్రజలకు అందుబాటులో ఉందాము అనేసి ఒక దిక్కుమాలిన ధర్నా ఏదో పెట్టినట్టున్నాడు. దానికి మా తాడిపత్రి నియోజకవర్గంలో రమాదేవి అని చెప్పేసి మన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్య రేపు బయటకు వస్తా ఉందంట. ఎప్పుడూ లేని విధంగా ఏందమ్మా ఇది? నువ్వు కమిషన్ల రమాదేవి కదా, నీ పేరు రమాదేవి, పెద్దారెడ్డి భార్య, వైఫ్ కాదు, కమిషన్ల రమాదేవి. సిగ్గు లేకుండా ఎట్లొస్తున్నావు బయటికి? నాకు తెలియక అడుగుతా. నువ్వు కొంచెమైనా సెన్స్ ఉందా? నీ మొగుడికి ఎలాగో సెన్స్ లేదు, ఏదో ఫ్యాన్ గాలికి వచ్చేసినాడు, వెళ్ళిపోయినాడు. నువ్వేదో రేపు వచ్చి నేను కరెంటు బిల్లుల దాని గురించి ధర్నాలో నేను పాల్గొంటాను, నేనేదో చేస్తాను, నేనేదో పొడుస్తాను అని అన్నావంట. నిజమేనది? సరే, అదే నిజమైతే నువ్వెలా వస్తావు నేను చూస్తా. రేపు మా తెలుగుదేశం మహిళా కార్యకర్తలు, మా కౌన్సిలర్లు, మేము అందరం కలిసి నిన్ను అడ్డుకోకపోతే చూడు. మర్చిపోతున్నారనా? పెద్దారెడ్డిని మర్చిపోయినారు, నేను కూడా పోతాను, పోతే ఎవరో ఒకరు మాట్లాడతారు, నేను వార్తల్లో నిలవచ్చు అనుకుంటున్నావేమో. సిగ్గు శరం ఏమన్నా ఉంటే రావాలా? మహిళవే, సిగ్గు లేదు నీకు కొంచెం కూడా? నేను నీ గురించి మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు నేను. సిగ్గు అనిపించట్లేదా నీకు? నువ్వు మహిళవు, మమ్మల్ని నా మీద 307 కేసులు పెట్టి జైలుకు పంపించినావు. మా కౌన్సిలర్ల మీద 307 పెట్టించావు. మహిళల మీద నేను మాట్లాడుతున్నది, పురుషుల మీద మాట్లాడట్లేదు. వాళ్ళు పెట్టినప్పుడు, కేసులు పెట్టినప్పుడు, నన్ను జైలుకు పంపించినప్పుడు, మా కౌన్సిలర్ మీద 307 పెట్టినప్పుడు నువ్వు మహిళవే కదా తల్లి. నీ మొగిని కూర్చోబెట్టుకొని, అయ్యా రెడ్డి, పెద్దారెడ్డి, నీకు కరెక్ట్ కాదు, ఆడవాళ్ళను జైలుకు పంపించడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు మన సంస్కృతి అది కాదు, నువ్వు చెప్పలేకపోయినావా? సిగ్గులే? ఎందుకు చెప్పలే? మొగుడు బాగా దాచుకో ఆ కాన్సెప్ట్ లో ఉన్నాడనమాట అప్పుడు 5 ఏళ్ళు. కాబట్టి నీ మొగుడు ఇచ్చిందంతా నువ్వు బీరువాలో పెడతావు, ఏమేం పట్టించుకోలే. కమిషన్లు తీసుకుంటూ బతుకు సాగించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం లేకపోయేసరికి నీ మొగిని రానేయడం లేదు కదా తాడిపత్రిలోకి. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వు బయటకు వస్తున్నావు. ఇంకొకటి, మీరు ప్రభుత్వం ఉన్నప్పుడే ఆసుపత్రి పాలెంలో 2 ఆడవాళ్లను పెట్రోల్ పోసి అంటించినారు. బయటకు వచ్చినావా అప్పుడన్నా? అరే, ప్రభుత్వం మనది, మనం ఇలా చేస్తే ఎట్లా? 2 మహిళలకు ఇంత అన్యాయం జరిగింది, వాళ్ళ కుటుంబం రోడ్డున పడింది, వాళ్ళ పిల్లలు రోడ్డు మీద ఉన్నారే అని నీ వంతు సహాయం నువ్వేమైనా చేసావా? అప్పుడు కనీసం పరామర్శించినావా వాళ్ళను? ఆ పాపను కూడా పోలేదు. సిగ్గు లేకుండా నువ్వు మళ్ళా బయటికి రేపు తగుదునమ్మారా? నువ్వు రా, ఫస్ట్ నీ కథ చూస్తాం. నువ్వెంత మటుకు చెప్తా. నెక్స్ట్, నాకు ఇంకో మాట తెలిసింది ఏంటంటే, ఎల్లనూరు మండలం వాసాపురం గుర్తుందా? అక్కడ నీ మొగుడు జైల్లో ఉన్నప్పుడు, అప్పట్లో నీ మొగుడు జైల్లో ఉన్నప్పుడు నువ్వేనంటే నా మర్డర్లు చేయించింది. నిజమేనా? కొంపదీసి ఏమన్నా పెద్దారెడ్డిని కూడా, నీ మొగిని కూడా వేసేసి నువ్వేమన్నా రాజకీయాలు వస్తావు అనుకుంటున్నావు? నీ మొగినికే గతి లేదు, నీకెందుకు వస్తుంది ఇంకా? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వేషాలన్నీ మానుకో, సరేనా? ఏదో నేను ఉండనిచ్చాం ఊర్లో. ఎందుకు అంటే నువ్వు ఎక్కడుండాలా? వాళ్ళ మీ ఊరికి వెళ్ళిపోలే, తిమ్మంపల్లికి. నిన్ను ఉండనిచ్చినాము అంటే మహిళల జోలికి మా ప్రభాకర్ రెడ్డి గారు రారు. అంత నీచమైన సంస్కృతి మా కుటుంబానికి గాని, మా జేసీ కుటుంబానికి గాని, పైన చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి గాని లేదు. మీ కుటుంబానికి ఇవన్నీ బాగా మామూలే. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో. రేపు దయచేసి నువ్వు వస్తున్నావు అంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ తాడిపత్రిలో ఉండే వాళ్లకు ఎవరైనా బయటకు వచ్చినారు అంటే ఖచ్చితంగా ముట్టడిస్తాం. ఏదేదో మాట్లాడుతున్నారు, ఇంకా చాలు, వద్దమ్మా. రమాదేవి, పెద్దారెడ్డి పెన్లామా, ఇంకా చాలు, నువ్వు బయటికి రావద్దు. వస్తే మాత్రము రేపొద్దున మా తెలుగుదేశం మహిళా కార్యకర్తలు, మేము, మా కౌన్సిలర్లు అందరూ నీ ఇంటిని ముట్టడిస్తాం, నిన్ను రానియం. బయటికి రావాలంటే ప్రజల్లో ఉండాలా? ప్రజలకు 500 నోటు ఇస్తే సరిపోదు, గుర్తుపెట్టుకో. సిగ్గు సరం ఉంటే బయటికి రావద్దు నువ్వు. ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. దయచేసి ఎవరు రావద్దండి బయటికి. నమస్కారం.